వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం అందరికీ. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై భారీ అప్డేట్ వచ్చింది. జనవరిలో పీఆర్సీ నివేదిక సమర్పించబడనుంది. అంతేకాకుండా 20 నుంచి 30% వరకు ఫిట్మెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారాలు చెప్తున్నాయి. జనవరి 3న పీఆర్సీ నివేదిక. పీఆర్సీ కమిటీ ప్రస్తుత ఫైనల్ స్టేజ్లో ఉంది. ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్ ప్రకారం నివేదికను 3వ తేదీ నాటికి సమర్పించే అవకాశం ఉంది. నివేదిక అందిన వెంటనే రాష్ట్ర కేబినెట్ దీనిపై తీర్మానం చేస్తుంది. ఈసారి ఉద్యోగులకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్, జీవన వ్యయం, రోజువారీ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఫిట్మెంట్ 20 నుండి 30% వరకు పెంచాలని కమిటీ పరిశీలిస్తుంది. ఇది అమలైతే ప్రభుత్వ ఉద్యోగులకు గణనీయంగా జీతాలు పెరుగుతాయి. పీఆర్సీలో ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బోధన విభాగం, స్కూల్ ప్రాబ్లమ్స్, బదిలీలు, పని గంటలపై ఉన్న సమస్యలను కమిటీ పరిశీలించింది. అదనంగా వైద్య సిబ్బందికి నైట్ షిఫ్ట్, రిస్క్ అలవెన్సులు పెంచే అవకాశం ఉంది. పీఆర్సీ అమలైతే ఉద్యోగులకు వచ్చే ప్రధాన ప్రయోజనాలు: జీతాల్లో భారీ పెరుగుదల, అలవెన్స్ సవరింపు, పెన్షనర్ల పెన్షన్ పెరుగుదల, ప్రమోషన్ అవకాశం మెరుగవుతుంది, కుటుంబ ఆర్థిక పరిస్థితి పెరుగుదల. ఈ నివేదిక కేబినెట్కు వెళ్ళిన తర్వాత ప్రభుత్వం పీఆర్సీ అమలు తేదీ ప్రకటిస్తుంది. చాలా అవకాశాలు చూస్తే పీఆర్సీ ఫిబ్రవరి లేదా మార్చి నుంచి అమల్లోకి రావచ్చు. ఇది ఉద్యోగులకు చాలా మంచి వార్త. మరిన్ని అధికారిక ప్రకటనలు వచ్చిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.